పూర్వం ఒక మహారాజు వేటకు వెళ్ళి అటవీ మార్గంలో దారి తప్పి తిరిగి ఆకలితో తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉండగా ఒక పూరి గుడిసె కనపడింది. అక్కడికి చేరుకొని తలుపు తట్టగా ఒక పేద వృద్ధ మహిళ తలుపు తెరిచింది. నీవు ఎవరైనా చెప్పి అడగ్గా, నేను ఈ రాజ్య మహారాజును, చాలా ఆకలితో ఉన్నాను, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని చెప్పి ఆ మహిళను మహారాజు కోరగా, ఆమె సవినయంగా మహారాజును ఆహ్వానించి ఆమె లోనికి వెళ్ళి కొంతసేపటి తర్వాత పచ్చడి, చారు, మజ్జిగలతో భోజనం పెట్టింది. భోజనం ముగించిన తర్వాత మహారాజు, అమ్మ, ఈ పచ్చడి చాలా రుచిగా ఉంది. మా రాజ్యంలో నేను ఎప్పుడు ఇంత రుచికరమైన పచ్చడి తినలేదు. అంత రుచి ఎలా వచ్చింది, దేనితో చేశావు అని అడగ్గా, మహారాజు అడిగిన ప్రశ్నకు ఆమె గజగజా వణుకుతూ తల దించుకుని 2 చేతులు జోడించి మహారాజు కేసి చూసి, నన్ను క్షమించండి, నేను నిరుపేదరాల్ని, మాకు పూట గడవడమే చాలా కష్టం. అటువంటిది మీ వంటి మహారాజులకు భోజనం పెట్టేంత స్తోమత ఉన్నదాన్ని కాదు. కానీ మీరు చాలా ఆకలితో వచ్చారు. ఆ స్థితిలో వచ్చిన మిమ్మల్ని కాదనలేక ఏమి చేయాలో తోచక పెరటిలోకి వెళ్ళి చూడగా అక్కడ బాగా పెరిగిన పచ్చని గరిక గడ్డి కనపడింది. అది తప్ప నా దగ్గర ఏమీ లేదు. మరో మార్గం లేక ఆ గడ్డినే వేళ్లతో కోసి శుభ్రం చేసి ఆ గరిక వేళ్లతో పచ్చడి చేసి మీకు వడ్డించాను ప్రభు. తప్పైతే నన్ను క్షమించండి. మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె చెప్పిన సమాధానానికి మహారాజు ఎంతో ఆశ్చర్యపోయి, నా రాజ్యంలో ఇంత పేదరికంతో ఉన్నవాళ్ళు ఉన్నారా అని బాధపడి ఆమె యొక్క రాజభక్తికి మెచ్చి ఒక అగ్రహారాన్ని ఆమెకి రాసిచ్చి అక్కడ నుండి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ గ్రామానికి గరిక వేమ అగ్రహారం అనే పేరు వచ్చింది. గరిక వేము అనగా గరిక గడ్డి. ఆ పేద వృద్ధ మహిళ చేసినటువంటి రుచికరమైన పచ్చడికి గుర్తుగా ఆ గరిక వేమ అగ్రహారం అనే పేరు వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.